దాని మీద మన అసోసియేషను ముఖ్యంగా నేను మూర్తి గారితో చాలా విషయాలు విభేదించేవాడిని. అలా కాదు సార్, ఇలా కాదు సార్ అని. ఇవన్నీ ఆయన మనసులో పెట్టుకోకుండా నన్ను ముందుండి నడిపించాడు. మీ అందరూ లేకపోతే నేను చేసేవాడిని కాదు. దేనికంటే మీ ఆశయాలు, మీ అందరూ చిన్నపిల్లలు, అందరికీ చిన్న పిల్లలు ఉన్నారు, అందరూ చదువుల మధ్యలో ఉన్నారు. ఈ రోజున కనుక మనం ఇవన్నీ ఈ ఆర్డర్స్ను కూడా ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నారు శశికాంత్ గారు, ఆయన కార్పొరేట్ సెక్టర్ ల్యాబొరేటరీ, ఆయనకు అవసరం లేదు మనతో, ఆయన ఎంఎస్సి పిహెచ్డి. అలాగే మూర్తి గారికి అవసరం లేదు, ఆయన ఎంబీబీఎస్ పెథాలజీ ఉన్నారు, బయోకెమిస్ట్రీ ఉన్నారు, మైక్రోబయాలజీ ఉన్నారు. అలాగే అశ్విని ఆయనకి గోకుల్ గారికి ఉన్నారు, అలాగే శామ్యుల్ గారికి కూడా ఉన్నారు ఎంఎస్సి. వీళ్ళందరూ ఉన్నారు. చిన్న ల్యాబొరేటరీలకి ఏం చేయాలని ఇలాంటి వాళ్ళు, మూర్తి గారు లాంటి వాళ్ళు, శ్రీకాంత్ గారు, రామ్మోహన్ రావు గారు, వెంకటేశ్వరరావు లాంటి గోకుల్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ చిన్న ల్యాబొరేటరీలు కూడా బతకాలని చెప్పేసి ఆశించి నన్ను ముందుకు నెట్టి నా వెనకాలను నడిపించిన మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు కూడా. నాకన్నా మీ అందరూ చిన్నవారే, నమస్కారాలు. ఈ రోజున ఈ యొక్క విషయంలో మనందరం ముందుండడానికి మెయిన్గా ఆర్థిక సహాయం కానీ దేనికి కానీ ఎంతైనా ఖర్చు అయినా పర్వాలేదని చెప్పేసి మూర్తి గారు, అలాగే గోకుల్ గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ ఒకటి అనేవాళ్ళు మాట, డబ్బులు ఎక్కడి నుంచి తెద్దామని అంటే తర్వాత చూసుకుందాం అన్నారు. అలాంటి విషయాల్లో వీళ్ళందరికీ వీళ్ళు లేకపోతే నేను చేసేవాడిని కాదు. టు బీ ఫ్రాంక్ ఐఎమ్ టెలింగ్ టు యు. వీళ్ళు ఉన్నారు కాబట్టి, ఆంజనేయ స్వామికి నన్ను పోడారు కాబట్టి నేను చేశా. తిట్టేవాళ్ళు పోడేవాళ్ళు, మా వెంకటేశ్వరరావుతో రోజు తిట్టేవాడు నన్ను, ఏంట్రా అదేంట్రా అని. ధన్యవాదాలు. ఇక నుంచి అయినా ఒక టీమ్గా ఏర్పడతారు వీళ్ళందరూ కలిసి. ఆ టీంని వాళ్ళు చేసేటువంటి మార్గదర్శకాలని మనం ఫాలో చేస్తూ ప్రతి ల్యాబొరేటరీ ఈ సూత్రాలని ఇవన్నీ పాటించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ కొన్ని విషయాల్ని తర్వాత మీతో సభాముఖంగా పంచుకుందాం. తొందరలో మీటింగ్ పెట్టుకుందాం. ఆ మీటింగ్ మీ అందరూ వచ్చిన తర్వాత మనందరం కలిసి మనం సౌత్ ప్రావిడెంట్ వాతావరణంలో మనం యొక్క అసోసియేషన్ని అభివృద్ధి పరుచుకునే కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ నమస్కారాలు.